అన్నా నిన్న ఒకటి అడగాలనుందన్నా, నువ్వేం అనుకోవద్దు. ఎందుకురా అనుకోవటం, అడుకో. నిన్ను ఈ స్థితిలో చూస్తుంటే నా గుండెకి చాలా బాధగా ఉందన్నా. బాధ ఎందుకురా? 3000 రూపాయల టీషర్టు, 5000 రూపాయల జీన్స్ ప్యాంటు, బానే ఉన్నాను కదా. ఓ ఈడంటుంది అభిసారి గురించి అనుకుంటా. అది కాదన్నా, దుబాయ్లో సుల్తాన్ లాగా బతికేటోడివి, ఇక్కడ చీప్ లిక్కరు ఈ ఇంట్లో ఉంటుంటే నా గుండె తరుక్కుపోతుందన్నా. నువ్వు వెళ్ళిపో అన్నా, దుబాయ్కి వెళ్ళిపో అన్నా. అక్కడే ఉందిరా నా కాయ వంకాయ. అరే ఎండలో గాడిలాగా పని చేసి చేసి అలసిపోయాను రా బాబు. ఇప్పుడు కదా ఈ మాత్రం అని అనిపిస్తున్నాను. ఒరే పండుగ అన్నా, నేను నిజంగా ఓ తప్పు చేశాను రా. ఏం తప్పన్నా? మిమ్మల్ని అందరినీ వదిలేసి దుబాయ్ వెళ్ళిపోవడం. అన్నా మేమంటే ఎంత అభిమానం అన్నా, చాలన్నా చాలు. అభిమానమా నా అసలు మీరే కదరా నన్ను మెయింటైన్ చేస్తున్నారు. అన్నా నువ్వేం ఫిగర్ చేయకన్నా, ఇక్కడే దందా షురూ చేద్దాం. నేను చేయలేనురా. ఎందుకన్నా? నా ప్రాణానికి ప్రాణమైన అభిసారికి ఆ డైరెక్టర్ శివాజీ గారు మర్డర్ చేసి ఏమీ తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నాడు. దానికి ఆ సిఐ గాడు వత్తాసు పలుకుతున్నాడు. వాళ్ళిద్దరిని చంపి నా అభిసారిక ఆత్మకు శాంతి కలిగిస్తాను. అప్పటిదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అబ్బా చాలా ఘాటుగా ఉంది. నీళ్ళు పోయమంటావా అన్నా? ఇప్పుడే కదరా నీళ్ళు ముట్టుకోనని చెప్పాను. నువ్వు పోయిరా. చూడ పోయిండే పోయి చాలా ఆపు. శివాజీగా నీకుంది నిన్ను వదలను రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హుషారుగా ఉండే మీరు ఇలా డల్గా ఉన్నారు? కారణం ఏంటో తెలుసుకోవచ్చా? కారణం అంటే అదే నీకెలా చెప్పాలా అర్థం కావటం లేదు. నా దగ్గర దాస్తారేంటి సార్? మీరు నా ఆత్మీయులు, నా మంచి చెడ్డ చూసేవారు. ఈ సంస్థ నా మాతృ సంస్థ. ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్, సాల్వ్ చేసుకుందాం. ఏం లేదు శివాజీ, హీరో డేట్స్ ఇచ్చాడు. ఈ పిక్చర్ ఫినిష్ చేసుకుని వేరే పిక్చర్ కోసం 3 నెలలు ఫారిన్ వెళ్తున్నారు. మొత్తం షూటింగ్ అంతా ఫారిన్లోనే. మీకు ఎన్నోసార్లు డేట్స్ ఇచ్చాను, క్యాన్సిల్ చేసుకున్నారు. ఈసారైనా సక్రమంగా చేసుకోమని చెప్పారు. నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. ఈ సిచ్యువేషన్లో నేను డిస్టర్బ్ చేయటం ఎందుకని, అటు డేట్స్ మిస్ అయితే గ్యాప్ వస్తుందని ఆలోచిస్తున్నాను. చూడండి సార్, వృత్తి దైవంతో సమానం. ఇప్పటికే నా ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశా. ఐఎమ్ వెరీ సారీ సార్. అయ్యయ్యో, అంత మాట ఎందుకు లేదు శివాజీ. లేదు సార్, షూటింగ్ ఆగిపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు బాగా తెలుసు. 2 రోజుల్లో ప్లాన్ చేసి షూటింగ్ కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ శివాజీ. మేనేజర్కి చెప్పి షూటింగ్ ప్లాన్ చేద్దాం. మాస్టర్, ఇది క్లైమాక్స్ ముందు వచ్చే లీడ్ సీన్. హీరో రామ్పై పగబట్టిన విలన్ వీరభద్రం ఎలాగైనా రామ్ తన దగ్గరికి రప్పించుకోవాలని, అతన్ని అంతం చేయాలని చూస్తాడు. అతని ప్లాన్ ప్రకారమే హీరో రామ్ భార్యని కిడ్నాప్ చేయాలని చూస్తాడు. తన రౌడీల్ని రామ్ ఇంటికి పంపిస్తాడు. సూపర్ సార్, 10 సుమోలు పెడదాం, రిచ్గా ఉంటుంది. ఓకే మాస్టర్, తప్పకుండా. బావ ఇప్పుడే బాగుంటున్నాడుగా, అప్పుడే గుడ్ న్యూస్. ఎవరు మీరు? చూస్తా కనిపించట్లా, రౌడీలో. అలా కనిపించడం లేదే. అసలు మీరు ఎందుకు వచ్చారు? నిన్ను కిడ్నాప్ చేయడానికి. కిడ్నాపా? ఎందుకు? నీ మొగుడు మా బాస్ ప్రేమించిన అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు, అందుకే నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం. మా బావ అలాంటి వాడు కాదు. దీంతో డిస్కషన్ అనవసరం. బండికిచ్చండి రా. ఆగాగు, చేపట్టుకుంటావేంటి? రెస్పెక్ట్ లేదా? పదని నేనే వస్తాను. ఇప్పుడు విలన్ వీరభద్రం హీరో రామ్కి ఫోన్ చేసి, రేయ్ నీ భార్యని కిడ్నాప్ చేశాం, దమ్ముంటే వచ్చి విడిపించుకో అంటాడు. హలో. రే శివాజీ, మీ పెళ్ళాన్ని కిడ్నాప్ చేశాక దమ్ముంటే వచ్చి కాపాడు. రేయ్ ఎవడరా నువ్వు? రాజనాల్ మోహన్ బాబు, గిరిబాబుని. కాసేపులో నా చేతుల్లో చచ్చిపోయేవాడివి, నా పేరుతో నీకేంట్రా పని? రే చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు అర్జెంటుగా అక్కడ మాయమైపోయి 2 నిమిషాల్లో నా కళ్ళ ముందు ఉండాలి. ఓకే? అరే రే, పోలీసులు గిలుసులు తీసుకొస్తావేమో, తేడా వచ్చిందనుకో నీ పెళ్ళం నా చేతిలో ఫసక్కే. నీకు షేర్ చేస్తాను లొకేషను, చూసుకో. రే 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 రే
ఏంటన్నీ ఇలా జరుగుతున్నాయి? మాస్టర్ మీరు కంటిన్యూ చేస్తా ఉండండి. సార్. భూషణ్ నెక్స్ట్ సీన్ మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయి. ఏమైంది? సార్ నేను మళ్ళీ వచ్చి చెప్తాను సార్. ఏంట్రా ఎడ్ల బండి వెళ్తుంది? ఏమైందిరా? డీజిల్ అయిపోయింది సార్. దిగండి దిగండి. బండి ఎక్కడెప్పుడు చూసుకోకర్లా డీజిల్ ఉందా లేదా అని. అబ్బా టెన్షన్ పడకన్నా, ఇది మన బండి కాదు, కొట్టుకొచ్చిన బండి. ఇందులో డీజిల్ ఉందో లేదో, బ్రేకులు పనిచేస్తున్నాయి లేవో మనకెటా తెలుస్తుందన్నా. సర్లే వెళ్ళి కొట్టించరా పో. డబ్బులు ఇయ్యన్నా మరి. 5,000 రూపాయల నోటు ఉందిరా, చిల్లర లేదు, వెళ్ళి వేయించిరా పో. ఏం పర్వాలేదు, మార్చుకుని వస్తా. డబ్బులుంటే ఈయన వెళ్ళే అప్పేసిరా పో. ఎప్పుడు ఇంతే. రేయ్ క్యాన్ తీసుకురా. మిస్గైడ్ చేస్తున్నాడా ఏంటి? అసలు ఎవడు? ఫోన్ వచ్చింది. ఈడేవడ్రా బాబు? శివాజీ గారు ఫోన్ చేసాం లేదు, అప్పుడే వెళ్ళిపోయాడు. అవునన్నా. మీరు చెప్పినట్టుగానే నేను లొకేషన్కి వచ్చాను. వచ్చేసావా? ఓకే, మేము దారిలో ఉన్నాం, వచ్చేస్తున్నాం. రండి అందరూ రండి. సార్ మీరు రాజ్ 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 మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది సార్. నాకు కూడా సేమ్ ఫీలింగ్. డైరెక్టర్ శివాజీ గారు అంటే వీడే. చేయిస్తున్నావేంటన్నా? వాడు ఇచ్చాడని నేను కూడా ఇచ్చాను. వేసేద్దామన్నా మనం వచ్చింది అందుకే కదా. రేయ్ కుమ్మండ్రా. మీరు అందరూ చాలా ఆవేశంలో వచ్చినట్టున్నారు. నేను చెప్పేది వినండి, సమస్యను శాంతియుతంగా సాల్వ్ సినిమా చేస్తాను. డైలాగ్ వద్దు డైరెక్టర్, మండిపోతుంది. రేయ్ చూస్తారంట్రా కానివ్వండి. వద్దు భయ్య ఆగండి. ఈ కుమ్ముకోవటం ఎందుకు సార్, నా మాట వినండి. నీ మాట వింటే నా అభిసారికి ఆత్మ ఎలా శాంతిస్తుందిరా. రేయ్ దాన్ని లోపల తీసుకెళ్ళండి. చూస్తారంట్రా. Hey!